మేడం నమస్తే. నమస్తే. మేడం ఎక్కడ చూసినా ప్రెజెంట్ ఒకే ఒకటి వినిపిస్తోంది. 'అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ.' మొన్న ప్రమాణ స్వీకారానికి, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయినా సరే, అల్లు ఫ్యామిలీ ఎవ్వరూ అటెండ్ అవ్వలేదు. ఇదొక రీజన్. అలానే ట్విట్టర్‌లో సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేశారు. అన్‌ఫాలో చేయటం అల్లు అర్జున్‌ని. ఇవన్నీ ఊహాగానాలే అంటారా? లేకపోతే వాస్తవాలు ఏవైనా ఉన్నాయా? ఉండొచ్చండి. మనస్పర్ధలు లేకుండా ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబంలోనే మనస్పర్ధలొస్తున్న సందర్భం. అసలు కుటుంబం దాకా ఎళ్ళొద్దు. ఏ వ్యక్తి గూడా ఆళ్ళతో వాళ్ళు సంఘర్షించుకోకుండా లేరు. వాళ్ళతో వాళ్ళే విభేదించుకుంటున్నారు. అలాగే భార్యతోనూ, భర్తతోనూ విభేదించుకుంటున్నారు. పిల్లలతో విభేదాలు, తల్లిదండ్రులతో విభేదాలు, చుట్టాలతో విభేదాలు, ఆఫీస్‌లో పనిచేస్తే ఆఫీస్‌లో విభేదాలు. హ్మ్. ఎక్కడైనా మనస్పర్ధలు లేకుండా ఉంటాయి అనుకోవటం పొరపాటు. పైగా హ్మ్, నా ఉద్దేశం ప్రకారం అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు ఈ మాట. ఇప్పుడు 'సాయి ధరమ్ తేజ్‌కి' పవన్ కళ్యాణ్ మేనమామ. ఆ! అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ ఏమవుతారు అంటే, మేనత్త భర్తకి తమ్ముడు. ఇప్పుడు సొంత మేనమామ దగ్గరగా ఉంటారా? మేనత్త భర్తకి తమ్ముడు దగ్గరగా ఉంటారా? అంటే చుట్టరికాలు లేకుండా గూడా దగ్గరగా ఉండరా అని మీరు అడగొచ్చు. ఉంటారు. కానీ ఉండాలి అని లేదు. సొంత మేనమామైనా ఉండాలని లేదు. దూరం వాళ్ళైనా దగ్గరగా ఉండకూడదు అని ఎక్కడా లేదు. హ్మ్. అయితే అసలు వీళ్ళకి నిజంగా ఏమైనా గొడవలున్నాయా అనే ఉద్దేశం ఉంటే గనక అవి వాళ్ళదొక కుటుంబ వ్యవహారం. ఇప్పుడు ఆహ్, అల్లు అరవిందను చిరంజీవి ఉన్నంత ప్రేమగా వాళ్ళ వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు ఉండాలని లేదు గదా! రైట్. ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడపటం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఇదంతా అసలు ఎక్కడ మేడం? దీనికి బీజం పట్టడానికి మొదటి కారణం అల్లు అర్జున్ వెళ్లి క్యాంపెయిన్ చేయటమే అని అసలు అనుకోవచ్చా? క్యాంపెయిన్ చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ అతనికి అతని ఇతని వైఫ్ ఫ్రెండ్సు. అలా వాళ్ళకి, వీళ్ళకి కొంచెం రియల్ ఎస్టేట్ వ్యవహారాలున్నాయి. ఓకే. స్నేహం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహం ఉందని చెప్తున్నారు. హ్మ్. సరే, నాకెప్పుడైనా సరే నువ్వు నాకు రాజకీయంగా సాయం చెయ్యి అని అతను అడిగుండొచ్చు. లేదు నేను చేస్తాను అని ఉండొచ్చు. కానీ ఆహ్, ఆ రోజు వాళ్ళేమో ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబం. వాళ్ళ నాన్న ఇంతకుముందు గూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. శిల్పా చక్రపాణి అనుకుంటా అవును. ఉన్నారు. మరిప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడున్నాడు. ఈ మాట ఎప్పుడో అనుకునుండొచ్చు. వీళ్ళు మాటలనుకునే సందర్భానికి పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్‌గా ఉన్నాడని అల్లు అర్జున్‌కి తెలియకపోవచ్చు. హ్మ్. అవకాశం అయితే ఉంది గదా! అవును. మరి అతనికిచ్చిన మాట ప్రకారం ఎళ్ళుండొచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సిందేంటి అంటే, ఇప్పుడు తరాలు మారుతున్న కొద్దీ వాళ్ళ మధ్యలో ఉండే బంధాలు గూడా కొంచెం పలచనవుతాయి. ఇప్పుడు అరవింద్‌కి, చిరంజీవికి ఉన్నంత అనుబంధం వీళ్ నాగబాబుకి, అరవింద్‌కి కూడా అంతే అనుబంధం ఉండాలి. పవన్ కళ్యాణ్‌కి, అరవింద్‌కి కూడా అంతే అనుబంధం ఉండాలి అని ఎలా చెప్తాం మనం? రైట్. వాళ్ళ కుటుంబం వేరు, వీళ్ళ కుటుంబం వేరు. ఆ కుటుంబం వేరైనప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన డైనమిక్స్ వచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్. నేనున్నాను. నాకు పుట్టింట్లో నా మాట ఎప్పటి వరకు సాగుతది? మీకు మీ పుట్టింట్లో ఎంతవరకు మాట సాగుతది? అంటే సింపుల్‌గా మన తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనకు బాగానే ఉంటది. ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికి ఇంకొక కోడలు వచ్చినప్పుడు మన ప్రాధాన్యత పరిమితం అవుతదక్కడ. ఏదో మనం చుట్టం చూపుగా ఎళ్తాము, 4 రోజులుంటాము, మన మర్యాద మనం జేసుకుంటాము, వచ్చేస్తాం. అలా కాదు అని చెప్పి నాకింకా అక్కడ నేను పెత్తనం జేస్తాను అనంటే గనక పొరపచ్చాలొచ్చే అవకాశం ఉంటది. హ్మ్. ఇలాగే మనం చూసుకుంటే గనక ఈ 2 కుటుంబాలు కూడా ఇప్పుడు చిరంజీవికి తన తమ్ముడు మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉంటదో, అంత ప్రేమ అల్లు అరవింద్ మీద ఉంటదా? తక్కువే ఉంటది ఎంతైనా. అక్కడ తమ్ముడి మీద బాధ్యతతో కూడిన ప్రేముంటది. హ్మ్. కానీ అల్లు అరవింద్, చిరంజీవి మట్టుకు
చాలా స్నేహంగా ఉన్నారు. పైగా ఒకరికొకరు చాలా డిపెండబుల్. ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉండేవాళ్ళు. మరి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమైనా ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగుంటే, ఏదైనా పెళ్లి సంబంధాలు ఏమన్నా జరుగుంటే ఇంకొంచెం బలపడేది ఆ బంధం. ఇప్పుడు చిరంజీవి పిల్లలకు వేరే పెళ్ళిళ్ళు అయిపోయాయి, అరవింద్ పిల్లలకు వేరే పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ ఇళ్లలోకి వేరే వేరే ప్రాంతాల వాళ్ళు, వేరే వేరే కుటుంబాల్లో నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు వీరంతా అనుకునేలాగా ఉండటానికి ఆస్కారం లేదు. కానీ మేడం, పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యాక కూడా సెలబ్రేషన్స్ చూసాం, ఫ్యామిలీ సెలబ్రేషన్స్. అక్కడ కూడా ఆయనకి చిరంజీవి గారు దండ వేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అందరివి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కూడా ఓన్లీ మనం మెగా ఫ్యామిలీ మాత్రమే ఉండటం చూసాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి అనుకుంటే రాలేనంత దూరం అయితే ఏం కాదు, అందరూ ఒక దగ్గర ఉన్న వాళ్ళే. సపరేట్ గా వీళ్ళ వరకే ఫ్లైట్ లో రావటం, మెగా ఫ్యామిలీ వరకే. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి రెండో భార్య పిల్లలు కూడా రావటం జరిగింది. అకిరా కానివ్వండి, ఆద్య కానివ్వండి, వాళ్ళు కూడా హైలైట్. అవునండి, ఆ పిల్లలు పవన్ కళ్యాణ్ పిల్లలు కాబట్టి వచ్చారు. అల్లు అర్జున్ ఎందుకు రావాలి? ఓకే, అసలు ఇప్పుడు మీరు ఇంత బలవంతపు బ్రాహ్మణార్థం ఎందుకు పెట్టాలని చూస్తున్నారు మీడియా వాళ్ళు? అది పూర్తిగా అతని సొంత విషయం. అతనికి ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది అల్లు అర్జున్కి. తన స్నేహితులు ఎవరన్నా రాజకీయ పార్టీలు ఉంటే గనక ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ వేరైతే వేరుగా ఉండే హక్కు అతనికి ఉంది. వెళ్ళాడు అక్కడికి, ఆఖరి రోజు వెళ్ళాడు. పైగా మొదటి నుంచి రోజు పవన్ కళ్యాణ్ చేసినంత ప్రచారం అయితే చేయలేదు కదా అల్లు అర్జున్. ఆయన వెళ్ళాడు, ఊరికే సాయంకాలం హాయ్ అని చెప్పాడు వాళ్ళకి. ఏదో గెలవాలని నేను కోరుకుంటాను అని చెప్పి వచ్చేసాడు. పోనీ ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన దగ్గరికి వెళ్ళి ఆపోజిట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు అంటే మనం ఏదో ఆహా ఓహో అని మాట్లాడుకున్న అర్థం ఉంది. అసలు ఇప్పుడు ఒకటండి, మనసులో లేనిదే పైకి ఎంత మాట్లాడుకున్నా అవి కుదిరే వ్యవహారాలు కాదు. అసలు వీళ్ళు ఇలాగే ఉండాలి, వీళ్ళు ఇలా ఉండొచ్చు, వీళ్ళు ఇలాగే ఉండాలి అనే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే వీళ్ళు బెదిరిస్తుంది ఏంటి అంటే, అల్లు అర్జున్ సినిమాలని కూడా మెగా అభిమానులు కూడా అభిమానిస్తారు, మెగా అభిమానులు కూడా చూస్తారు. అసలు ఈ సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయో చూస్తాము అంటే, ఇవన్నీ ఏదైనా ఒక పరపత్యం వచ్చినప్పుడు ఆ పరపత్యాలని ఇంకా ఇంకా దూరం పెంచేలాగా ఉన్నాయి తప్పితే ఇలాంటి కామెంట్స్ తగ్గించేలాగా లేవు. ఎవరైనా విఘ్నత ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఏ ఇద్దరన్నా కొట్టుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు అంటే సామరస్యంగా వాళ్ళని విడదీయటం నేర్చుకోవాలి. సాధ్యమైతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన సోకాళ్ళు సోషల్ మీడియా అలా లేదు, దురదృష్టవశాత్తు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడు వెళ్ళనంత మాత్రాన ఆ ప్రమాణ స్వీకారం ఆగిపోదు. పైగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నాగబాబు కొడుకు వెళ్ళకపోతే అడగాలి, అడగదలుచుకుంటే అది కూడా. ఓకే, సాయి ధరమ్ తేజ్ ఆయన సొంత మేనమామ విషయం కాబట్టి ఆయన స్పందన ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఇదే దీనికి పవన్ కళ్యాణ్ దీనికి నాగబాబు బావమరుదులు ఉంటారు కదా, వాళ్ళు రాలేదని ఎవరు అడగరే? వాళ్ళు కూడా రావాలిగా మరి అలా అనుకుంటే. అందుకని ఇవన్నిటిని పక్కన పెట్టేసేసి ఇవాళ మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈ ఎన్నికైన ప్రభుత్వం, ఈ పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తారు, ఆ రాష్ట్రానికి ఏం చేస్తారు అని చూడాలి తప్పితే ఈ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని అభినందించినా అభినందించకపోయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టం లేదు, లాభం లేదు. ఇదంతా కూడా ఒక రకంగా అభిమాన సంఘాల పేరుతోటి అభిమానులు చేస్తున్న రచ్చ ఇది ఒక రకంగా. నిన్నగాక మొన్న మనం కర్ణాటకలో ఒక అభిమాని చేసుకున్న దీన్ని మనం చూసాం. రేణుకా స్వామి అనే అతను తన అభిమాన నటుడు ఇంకొక ఆమెతో రిలేషన్లో ఉన్నాడని చెప్పి ఈయన భార్యకి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి అతను మూర్ఖంగా ఆమెని కారణంగా చేసి ఆమెకి మెసేజ్లు పెట్టాడు. దర్శన్కే పెట్టి ఉండాల్సింది. ఏంటన్నయ్య ఇది? నీకు భార్య ఉంది, నీకు సొసైటీలో ఇంత పేరుంది, నువ్వెందుకు ఈ పేరు పోగొట్టుకుంటున్నావు, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు అని చెప్పి దర్శన్కి మెసేజ్ పెట్టి ఉండాల్సింది. కానీ
అసలు ఒక పరిమితిని మించి, ఒక పరిధిని మించి అభిమానం ఉంటే, ఆ అభిమానము మనల్ని అవివేకుల్ని చేస్తది అనటానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు ఈ ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు గానీ, వాళ్ళ సోషల్ మీడియా టీమ్ గానీ చేస్తున్న గలాట ఇది. రైట్. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, వైసీపీ వాళ్ళు. ఆ ఆ ఓటమిని లో దుఃఖాన్ని భర్తీ చేసుకుంటానికి మేము ఏడుస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏడవండి అని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఇందులో వేరే ఏమీ లేదు. అందుకని అభిమానులు కూడా మీ అభిమానానికి కొన్ని హద్దులు పెట్టుకోండి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పక్క వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాం. చాలా కరెక్ట్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.